హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెండు జడల దెయ్యం అనే ఒక కథ గురించి మనం చెప్పుకుందాం. అనగనగా ఒక గ్రామంలో ఒక పెద్ద మైదానం ఉండేది. ఆ మైదానంలో పిల్లలు రోజు సాయంత్రం వేళల్లో ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు. అలానే ఆ మైదానంలో ఒక చోట పాడుబడిపోయిన ఒక పెద్ద కోట కూడా ఉండేది. కానీ ఆ చుట్టుపక్కల జనం, అలానే ఆడుకునే పిల్లలు ఎవ్వరూ కూడా ఆ కోట దగ్గరికి అస్సలు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ కోటలో రెండు జడల దెయ్యం అనే ఒక దెయ్యం ఉంది అని ఆ గ్రామంలో చాలా ప్రచారం జరుగుతూ ఉండేది. దానితో ఆ గ్రామ ప్రజలందరూ భయపడి ఆ కోట వైపు వెళ్ళడానికే భయపడేవాళ్ళు అన్నమాట. అయితే రోజు పిల్లలు చక్కగా ఆ మైదానంలో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు రాము, సీత, గోపి అనే ముగ్గురు పిల్లలు ఆ మైదానంలో ఆడుకుంటూ ఆ కోట వైపు చూస్తూ మనం ఆ కోటలో ఏముందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంటారు. కానీ వాళ్ళల్లో గోపికి కొంచెం భయంగా ఉండేది. కానీ రాము, సీత మాత్రం చాలా ధైర్యంగా ఆ కోటలో ఉన్నది దెయ్యమా కాదా అని తెలుసుకోవాలని సాహసానికి నిర్ణయించుకుంటారు. అయితే ఒకరోజు రాత్రివేళ ఈ ముగ్గురు కూడా కోటలోనికి వెళ్ళటానికి ధైర్యంగా ముందుకు సాగుతారు. అప్పుడు వాళ్ళు కోటలోకి ప్రవేశించగానే లోపలంతా చీకటిగా, నిశ్శబ్దంగా, అక్కడక్కడ గుసగుసల సౌండ్ వినిపిస్తూ చాలా భయంకరంగా ఉంది. అప్పుడు పిల్లలు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళసాగారు. అప్పుడు దూరం నుంచి తెల్లని దుస్తులతో ఒక ఆకారం వాళ్ళకి కనిపించింది. అప్పుడు వాళ్ళ ముగ్గురికి చాలా భయం వేసి దాక్కుందామని అనుకున్నారు. కానీ సీత మాత్రం ధైర్యంతో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ ఆకారం ఏమిటో తెలుసుకోవాలి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ ముగ్గురు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకా కొంచెం ముందుకు సాగుతారు. అప్పుడు ఆ తెల్లని దుస్తులతో ఉన్న ఆ దెయ్యం కొబ్బరి బోండం నీళ్లు తాగుతూ ఒక చోట కూర్చొని ఉంటుంది. అది ఈ ముగ్గురు పిల్లల్ని చూసి పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని చూసి ఈ ముగ్గురు పిల్లలు కూడా పక్కపక్క నవ్వుతూ ఉంటారు. అప్పుడు కానీ వీళ్ళకి అర్థం కాలేదు అది దెయ్యం కాదు, మనిషే అని. అసలు విషయం ఏమిటంటే ఆ గ్రామంలో నివసించే ముత్యాలు అనే ఒక పెద్దావిడ రోజు రాత్రిపూట చెరుకు తోటలో కూలి పనికి వెళుతూ అలా రెండు జడలు వేసుకొని వెళ్ళేది. అయితే కూలి పని చేస్తూ మధ్యలో సేద తీరటానికని ఆ కోటలోకి వచ్చేదనమాట. ఆమెను చూసి ఊళ్ళో ప్రజలంతా అది దెయ్యం దెయ్యం అని అనుకునేవాళ్ళు. సో ఈ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరికీ ఆ కోటలో ఉన్నది దెయ్యం కాదు, మన ఊరిలో ఉండే ముత్యాలు అని తెలియడం జరిగింది. అది ఒక పెద్ద జోక్గా వీళ్ళకి అనిపించేదనమాట. సో పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటంటే భయం అనేది మనందరికీ ఉంటుంది. కానీ సాహసంతో మనం ఒక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఆ భయాన్ని కూడా మనం ఛేదించవచ్చు. ఓకే పిల్లలు, మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.